నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేకం శ్రీ మాతా వైభవం కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల విశిష్టత, నవరాత్రుల రోజు చేయవలసిన పూజా విధానం గురించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురుగారు. నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు, వాటి విశిష్టత గురించి వివరించారు. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మా పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. 9వ అవతారం సిద్ధిదాత్రి. దుర్గాదేవి యొక్క చివరి అవతారం ఇది. చివరి అవతారం ఈ సిద్ధిదాత్రినే మహిషాసుర మర్దినిగా మనము చూస్తాం, ఆ అవతారంలో చూస్తూ ఉంటాం దేవిగా. ఈమె భక్తులకు అష్టసిద్ధులను కలగజేస్తుంది. అష్టసిద్ధులు అంటే అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వాసిత్వ అనేటటువంటివి అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులని ప్రసాదించేటటువంటి తత్వాన్ని కలిగినటువంటి రూపమే, శక్తి స్వరూపమే సిద్ధిదాత్రి. మనకి సిద్ధి అనగా సాధనము చేత ఫలము లభించేటటువంటి సిద్ధి అంటాం. అంటే లభించేటువంటి జ్ఞానాన్ని, సాధనము చేత లభించేటటువంటి జ్ఞాన ఫలాన్ని సిద్ధి అని పిలువబడుతూ ఉన్నది. ధాత్రి అంటే ఇచ్చేటటువంటిది. అంటే ఎవరైతే, ఏ భక్తుడైతే సాధన చేస్తూ ఉంటాడో అటువంటి సాధన చేసేటువంటి భక్తులకి జ్ఞాన ఫలాన్ని ఇచ్చేటటువంటి దైవము, శక్తి స్వరూపిణి సిద్ధిదాత్రి అని చెప్తూ ఉంటారు. మనం అంటాం వీడు సిద్ధి పొందాడురా అంటాం. అంటే జ్ఞానం పొందాడు. ఎట్లా పొందాడు? సాధన చేత. అందుకని సాధన చేత మాత్రం చేతని అని అంత తేలికగా సిద్ధి పొందటం కష్టం. సిద్ధి అనేటటువంటిది చూడటానికి 2 అక్షరాలే తేలికైన పదం, కానీ సిద్ధి పొందడం అనేటటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో సాధన చేస్తే కానీ సిద్ధి పొందలేరు. కాబట్టి అటువంటి ప్రధాయిని అష్టసిద్ధుల్లో దేవి అమ్మవారు అనుష్ఠిస్తూ ఉంటుంది. ఇంకా దీంట్లో చెప్పాలి అంటే నవరాత్రుల్లో 8 రోజులు 8 అవతారాలు చెప్పబడ్డాయి మనకు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కుసుమాండేతి చతుర్థకం, పంచమం స్కందమాత. ఇవన్నీ ఏ అవతారాలు ఉన్నాయో ఇవన్నీ 8 సిద్ధులు మొత్తము కూడా. ఈ 8 సిద్ధులన్నీ కూడా ఈ అమ్మవారు ఒక్కతే ఇవ్వగలదు. అన్నీ కూడా ఇందులో ఈ అమ్మవారి దగ్గర ఉంటాయి. అంటే మనము మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అర్చన చేయలేకపోయినా, సాధన చేయలేకపోయినా సిద్ధిదాత్రిని చివరి రోజున ఈ అమ్మవారిని ఆరాధన చేసినా కూడా వాటి ఫలితం వస్తుంది సిద్ధిదాత్రి. అందుకని ఈ అనిమా సిద్ధులు, లఘిమా సిద్ధులు, ఈ అష్టసిద్ధులన్నీ కూడా లభింపజేసేటటువంటిది, ఇచ్చేటటువంటి శక్తి స్వరూపిణియే సిద్ధిదాత్రి. అయితే మనకి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాత్ హరే దేవి నారాయణి నమోస్తుతే. మనకి శరణాగతిని ఎవరైతే వస్తారో, ఎవరైతే శరణు వేడతారో, కొంతమంది తప్పు చేస్తారు. అయ్యో నేను తెలియక చేశాను, అయ్యో అపరాధమైంది, పొరపాటు జరిగింది, నన్ను క్షమించవా, ఇక నా తప్పుకి ప్రాయశ్చిత్తం లేదా అని వేదన పడుతూ వచ్చి అమ్మని ఆరాధన చేస్తూ ఉంటారు, వచ్చి సాధన చేస్తూ ఉంటారు. అటువంటి సాధకుడికి కూడా ఫలితాన్ని ఇస్తున్నట్టు అమ్మవారు. అందుకని అమ్మవారుకి సిద్ధిదాత్రి అనేటటువంటిది వచ్చింది. అంటే సిద్ధి జ్ఞానం అనేటటువంటిది సాధనము చేత మాత్రము చేతనే
జ్ఞానాన్ని అనేది ఇచ్చేటటువంటిది అమ్మవారు. అట్లనే మోక్షాన్ని కలుగజేస్తుంది. సిద్ధి అంటే ఒక జ్ఞానమే కాదు, మోక్షాన్ని ప్రసాదన చేస్తుంది. అటువంటి మోక్షాన్ని ప్రసాదించే తల్లి సిద్ధిదాత్రిగా భాసిల్లుతూ విరాజిల్లుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నది అమ్మవారు. ఇక ఈ అమ్మవారిని చూసుకున్నట్లయితే ఈమె ద్వారానే పరమశివుడు కూడా ఈ సిద్ధులన్నీ కూడా సంపాదించాడని అర్ధనారీశ్వరుడిగా పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి ద్వారానే అష్టసిద్ధులు సాధించారని, తదనుగుణంగానే నారీశ్వరుడు అనేటటువంటి పేరు కూడా వచ్చిందనేటటువంటిది ఈ సిద్ధిదాత్రి అవతారం చేతనని చెప్పి చెప్పబడుతూ ఉన్నది మనకి. ఇది ఇంకా దేవి పురాణంలో మనకు ఇది చెప్పబడుతూ ఉన్నది. ఈ విషయం అంతా కూడా అమ్మవారు కమలంలో కూర్చొని ఉంటుంది. చేత ఈ దేవత అమ్మవారి యొక్క వాహనం సింహవాహనము, 4 హస్తాలు కలిగి ఉంటుంది అమ్మవారు. 4 హస్తాల్లో ఒక హస్తములో శంఖ, ఒక హస్తములో చక్రం, ఒక హస్తములో గద, ఒక హస్తములో పద్మాన్ని ధరించి అమ్మవారు శక్తి స్వరూపిణిగా సింహవాహనంతో విరాజిల్లుతూ భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు. అందుకని ఈ అమ్మవారికి అర్ధనారీశ్వరత్వం అని చెప్పుకున్నాం కాబట్టి నీలం రంగుని వస్త్రాన్ని అమ్మవారికి ధరింపజేసేటట్లు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఆ వస్త్రధారణ చేస్తుంటారు. అమ్మవారికి నువ్వులతో కలిపినటువంటి అన్నము, నువ్వుల పొడితో చేసినటువంటిది కానీ, అలానే గుమ్మడికాయతో చేసేటటువంటి హల్వా, కుష్మాండం అమ్మవారికి బాగా ప్రీతికరమైనటువంటిది. వాటితో చేసినటువంటి నివేదనలను, ప్రసాదాలను అమ్మవారికి నివేదన చేస్తారు. చేసినట్లయితే అమ్మవారు మనకు కోరినటువంటి ఫలితాలు ఇస్తుంది, అష్టసిద్ధుల్ని ప్రసాదిస్తుంది. మనకి 8 రోజుల్లో ఉండేటటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు విశిష్టత ఏదైతే ఉన్నదో ఆ 8 విశిష్ట దేవతలు కూడా ఈ సిద్ధిదాత్రిలో ఉన్నాయి అని చెప్పేటటువంటిది ఈ అవతారమే సిద్ధిదాత్రి అని మనకు చెప్పబడుతూ ఉన్నది. సో ఈ సిద్ధిదాత్రి పూజ అనేది ఎవరు చేయాలి, వాటి విశిష్టత గురించి వివరించండి. సిద్ధిదాత్రి అష్టసిద్ధులు కావాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అష్టసిద్ధుల్లో అన్నీ వస్తాయి. మోక్షం వస్తుంది, జ్ఞాన సంపాదన వస్తుంది, ఇహపర సుఖాలు వస్తాయి. ఎవరు ఏ పరమైనటువంటి సాధన చేయదలుచుకున్నారో, ఎవరు ఏ మంత్రాన్ని గురువు దగ్గర ఉపదేశించి ఉపాసన తీసుకున్నారో దానిని ఆ సాధన చేసే వాళ్ళకి ఆయా విషయాలలో అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అది సాధనము చేత మాత్రమే సిద్ధి పొందగలరు. సాధనము లేకుండా మాత్రం సిద్ధి పొందలేరు. అది అంటే జ్ఞానాన్ని పొందలేరు, మోక్షాన్ని పొందలేరు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే సాధన చేయాలి, సాధన ప్రధానం. అందువల్ల అమ్మవారిని సిద్ధిదాత్రిగా కొలవటం జరుగుతూ ఉంటుంది. అర్ధనారీశ్వర స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి అర్చన చేసినట్లయితే మనకి నవరాత్రుల్లో, అందుకని మనకి 8 మొత్తము కూడా 8లో చివరిది 8 కలిపి ఒకే దాంట్లో ఉండటం అనేది ఇది గొప్ప విశేషం. 8 మందిని విడివిడిగా పూజించాలంటే బదులు అమ్మ అడుగుతాడు భక్తుడు, 8 మందిని ఒక్కొక్కరిని పూజించాలంటే అది చాలా ఇది పడుతుంది కదా. అన్నీ నీ దగ్గరే ఉన్నప్పుడు నిన్నొక్కదాన్ని కనుక అర్చన చేస్తే అన్నీ నువ్వే ఇస్తావుగా. అందుకని త్రయాణం సౌందర్యలహరిలో శ్లోకం చెప్పబడింది. త్రయాణం త్రిగుణ జనితానాం తవ శివే భవే పూజా తవ చరణయో యా విరచితాః తదాహి త్వత్పాదోద్వహనమని పీఠస్య నికటే స్థితాహి ఏతే శశ్వతు ముకుళితకరోత్తం శమకుటాః అని మనకు సౌందర్యలహరిలో చెప్పబడుతూ ఉంది. అమ్మ, 3 దేవతలు పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇద్దరు కూడా వచ్చి వరాలు ఇవ్వమని నిన్ను అడుగుతున్నారే. నీ దగ్గర నుంచి తీసుకెళ్ళలే కదమ్మా అందరికి వరాలు ఇచ్చేది. నాకు ఆరోగ్యం బాగాలేదంటే శివుడి దగ్గరికి అర్చన చేయాలా, ధనానికి లోటు ఉందంటే విష్ణు భగవాను దగ్గరికి వెళ్ళాలా, అదేవిధంగా
జ్ఞానానికి ఉంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాలా? ఈ 3 నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నిన్నొక్కదాన్ని నేను అర్చన చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే నువ్వే ఇస్తావు కదమ్మా నాకు డైరెక్ట్గా అనేటటువంటి తత్వాన్ని కూడా మనకు దాంట్లో సౌందర్యలహరిలో శ్లోకంలో చెప్పబడుతూ ఉంది కూడా. కాబట్టి అదేవిధంగా ఈ అష్టసిద్ధులు కావాలనుకునేటటువంటి వారు, ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారు సాధన ద్వారా ఆ సిద్ధులన్నీ కూడా పొందవచ్చు. సిద్ధి అనగానే 2 అక్షరాలు చాలా కష్టమైనటువంటిది, అదేమంత సాధ్యమయ్యేటటువంటిది కాదు, చాలా గొప్ప కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటిది. అటువంటి సాధనని గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చివరి అవతారమైనటువంటి సిద్ధిదాత్రి విషయం ఇది. దాత్రి అంటే ఇచ్చేటటువంటిది, సిద్ధి అంటే సాధన చేత వచ్చే ఫలాన్ని, జ్ఞాన ఫలాన్ని లేదా మోక్షాన్ని చేకూర్చేటటువంటిది అని అర్థం, భావన. గురువుగారు, ఈ నవరాత్రుల్లో చేసే కుంకుమార్చనకి ఉన్న ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. విశేషంగా ఉంటుంది. ఏదైనా సరే పవిత్రమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి పూజలకి, అర్చనలకి, హోమాలకి విశేషమైనటువంటి ఫలితము, రెట్టింపు ఫలితం లభిస్తుందని చెప్పబడుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అంటే ప్రతిరోజు చేయలేని వారు సంవత్సరానికి ఒక్కసారి ఇందులో భాగస్వామ్యం అయినా సరే సంవత్సరం చేసినంత పూజా ఫలితం దక్కుతుంది అనేటటువంటి ఒక భావన. కుంకుమార్చనలో వాడిన కుంకుమని తర్వాత ఏం చేయాలి? నిత్యము చక్కగా నుదుటిన ధరించవచ్చు. వేరే ఇంకెవరికైనా కూడా ముత్తైదులకి అలా పంచుకోవచ్చు? ఎవరికైనా కానీ ఈ కుంకుమని, అమ్మవారి ప్రసాదాన్ని తను తీసుకుంటూ ఇతరులకి ఎవరికైనా సరే ఆ ప్రసాదాన్ని గనక పంచినట్లయితే మంచి ఫలితం వస్తుంది. అందుకేగా అమ్మవారు ఏం చెబుతుంది, తోటి ప్రాణులను, జీవులను కూడా మన ప్రాణం ఎలాంటిదో తోటి ప్రాణి కూడా అలాంటిది అనే భావన ఎవరైతే చైతన్యం ఉంటుందనే భావన కలిగి ఉంటారో వాళ్ళ యందు అమ్మవారు నిత్యము నివాసం ఉంటుందని కూడా చెప్పబడుతూ ఉంది. కాబట్టి తోటి వాళ్ళు అనవసరంగా ఏ వ్యక్తిని కూడా ఒక మాట అనటం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయరాదు. అదే నన్నంటే నాకు నొప్పి కదా, ఇతరులు కూడా అటువంటి బాధే ఉంటుందనేటటువంటి భావన కలిగి ఉండమన్నాడు. అది ఎవరైతే కలిగి ఉండి నడుచుకుంటూ ఉంటారో ఆ వ్యక్తి యందు సాక్షాత్తు అమ్మవారు అనుగ్రహిస్తుంది, నిక్షిప్తమై ఉంటుంది వారి దగ్గర. గురువుగారు, ఈ నవరాత్రుల్లో చివరి 3 రోజులు చాలా విశిష్టమైనవి అని చెప్తూ ఉంటారు. ఎలా? చెప్పాం కదా, మహాగౌరి అవతారము, తర్వాత కాలరాత్రి, సిద్ధిదాత్రి, ఈ 3 విశేషాలు మనము మొన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఈరోజు సిద్ధిదాత్రి అంటే విశేషం ఎంతో కూడా చెప్పుకున్నాం. విశిష్టత మీకు ఇందులోనే కనబడుతూ ఉన్నది. సిద్ధిదాత్రి అంటే అన్ని సిద్ధులు ఇందులోనే ఉన్నాయి కాబట్టి చివరికి ఒక్కరోజు చేసిన ఫలితం లభిస్తుందని చెప్తున్నాం. అట్లానే కాలరాత్రి గురించి చెప్పుకున్నాం. ఆ కాలరాత్రిలో కూడా అమ్మవారిని కనుక ఉపాసించినట్లయితే ఆ ఉపాసనలో కనుక మనము ఏ విధంగా చేస్తున్నట్లయితే ఆ విధంగా మనం చేసేటటువంటి సాధన బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పాం. కాబట్టి అందువల్ల విశేషమైనటువంటిది రెట్టింపు, అంటే ఉత్సవం, ముఖ్యంగా విశేష అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది విశేష రోజులలో పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజుల్లో మనం చేసినట్లయితే ఫలితం రెట్టింపు వస్తుంది అని చెబుతున్నారు. కనుక మనం ఈ సమయంలో, ఈ దేవీ నవరాత్రుల యొక్క సమయాల్లో మనం ఆచరిస్తే మంచిది అని చెప్పబడుతాం. సో నవరాత్రుల్లో ఉత్సవం, ఊరేగింపుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకు? అమ్మవారిని స్తోత్రం ద్వారా కానివ్వండి, లేదా ప్రచారం వల్ల కానివ్వండి, అమ్మవారిని మనం గొప్పగా చూసుకోవటం కోసం చేసేటటువంటిది ఉత్సవమే. అది మహోత్సవం, ఉత్సవంగా భావించబడుతూ ఉంటుంది. అది అంటే అమ్మవారి యొక్క కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందేటట్టు చేయమంటాడు. అంటే నీకు చదవటం రాదు, యజ్ఞాన్ని చూడటం కుదరదు, వినటం తెలియదు, ఇవేవి చేయకపోయినా కనీసం అమ్మవారిని చరిత్రని నలుదిశలా వ్యాప్తి చెందేలాగా చేయటం కోసమే ఈ ఉత్సవం. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో వారి యందు కూడా అమ్మవారికి వీరికే ఫలితం వస్తుందో వారికి కూడా అదే ఫలితం వస్తుంది. అందుకు ఈ ఉత్సవములు చేసుకుంటూ వ్యాప్తి చేయటం జరుగుతూ ఉంటుంది ఉత్సవం ద్వారా. ఈ సిద్ధిదాత్రి అమ్మవారి దేవతను రాక్షసులు కూడా ఆరాధిస్తారు. చెడువారు అంటే గంధర్వులు ఆరాధిస్తారు. అందరూ ఆరాధించేటటువంటి, అంటే మిగిలిన దేవతల్ని అందరూ ఆరాధించరు. కానీ ఎందుకంటే ఈ సిద్ధిదాత్రి అమ్మవారిలో అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి రాక్షసులు ఆరాధిస్తారు దేవతను. అదేవిధంగా అందరూ కూడా ఆరాధిస్తారు. కాబట్టి అమ్మవారి యొక్క తత్వం ఎట్లా ఉంటుంది అంటే
సాధన ఎవరైతే చేస్తారో వారికి ఫలితాన్ని ఇవ్వటమే అమ్మవారి లక్ష్యంగా పెట్టుకుంటుంది. అందుకని మనకు సినిమాలు కొన్ని చోట్ల పురాణంలో చెప్తూ ఉంటారు, చెడువాడైనా కానీ వాడికి అమ్మవారు మేలు చేసింది, మంచివాడికి భగవంతుడు ఎప్పుడు మేలు చేయడు అని. ఇక్కడ చెడు మంచి అని ఉండదు అమ్మవారి దృష్టిలో. ఎవరు తనను సాధన చేస్తారో వారికి ఆ ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు మంచివాడివే, ఎలా మంచివాడివి? సాధన చేసావా? చేయలేదు. వాడు చెడువాడైనా వాడి దగ్గర ఒక గుణం ఉంది, సాధన చేస్తే. నువ్వు చెయ్యవు. నన్ను సాధన చేసింది అతను కాబట్టి తప్పల ఇచ్చేసాను. అందుకని సాధన ఎవరైతే చేస్తారో సాధనే ప్రధానము దీనికి, ఉపాసన, వారికి మాత్రం శీఘ్రంగా సత్ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది. గురువుగారు, రాక్షసుడు అంటేనే చాలా చెడ్డగా ఆలోచిస్తూ ఉంటాడు. సో చెడు పనుల కోసమే ఉన్న జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. అలాంటి రాక్షసుడికి కూడా సిద్ధింపచేసే అమ్మవారు అనంటే సో ఎలా ఉంటుంది ఆ పూజా విధానం అనేది? ఎలా ఉంటుంది అంటే, రాక్షసుడు సాధన చేశాడు, ఒక చెడు కోసం ఒక వరం కోసం చేశాడు అనుకున్నాం. ఆ చెడు చేస్తున్నాడు. కాలరాత్రికి మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం? ఎవరైతే దుష్టాన్ని, అది ఆ తీసుకున్నటువంటి దాన్ని చెడుకి ఉపయోగిస్తారో వెంటనే అమ్మవారు ఉగ్రరూపం దాల్చి మిడిగుడ్లతో చక్కగా జుట్టంతా విరబోసుకొని వచ్చి అవతారం అయితే ఆ దుష్టుని సంహరిస్తుంది. అంటే ఎవరు కొని తెచ్చుకుంటున్నారు చావు? చెడు కోసం ఉపయోగించడం నిమిత్తమై సాధన ఎవరైతే చేశారో తిరిగి మళ్ళీ వారే ఆ చెడులోకే పడిపోతున్నాడు. అంతేగాని వృద్ధి చెందుతున్నాడా? లేదు. కాబట్టి అమ్మవారి తత్వం ఏమిటయ్యా అంటే, ఎవరు తనని సాధన చేస్తే, కాబట్టి అది ప్రధానంగా తీసుకోవాలి. అదే మంచివాడికి సాధన చేస్తే అమ్మవారు ఇచ్చింది, తిరిగి మళ్ళీ అమ్మవారి వాడిని ఏమన్నా హింసిస్తుందా? లేదు కదా. దుష్టుని మాత్రమే సంహరిస్తుంది. కాబట్టి దుష్టుడికి ఇస్తుంది, మంచివాడికి ఇస్తుంది. కానీ దుష్టుడు దాన్ని దుష్టత్వానికి గనక దాన్ని ఉపయోగించినట్లయితే వెంటనే ఆ దుష్టత్వాన్ని వాడిని సంహరిస్తుంది, తప్పనిసరిగా మహిషాసుర మర్దినిలాగా చక్కగా. అందుకే ఆ ఇందాక చెప్పుకున్నటువంటి అవతారాల్లో ఒక అవతారం మహిషాసుర మర్దిని కూడా. ఇది ఇవాల్టి శ్రీ మాతా వైభవం కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.